డిగ్రీ కాలేజ్ అంటే చదువులే కాదు, స్నేహాలు, సరదాలు, చర్చలు కూడా ఉంటాయి. అలాంటి చర్చలే ఒకరోజు సీతపిచ్చుక జీవితంలో మధురమైన జ్ఞాపకంగా మారతాయని ఆమె ఊహించలేకపోయింది. సీతపిచ్చుక, మిల్కీ పావురం, లక్కీ కాకి, లిల్లీ చిలుక నలుగురు ఒకే డిగ్రీ కాలేజ్లో చదువుతున్న స్నేహితులు. నాకు సిలబస్ చూస్తేనే భయం వస్తుంది. నేను చాప్టర్ పేరు కూడా చదవలేకపోతున్నాను. మనకి దేవుడే దిక్కు. మనం కాలేజ్కొచ్చేది చదువుకోవడానికి. కాస్తైనా చదవండి. నువ్వు టాపర్వి కనుక నీకు టెన్షన్ ఉండదు. అలా కాదే, నాకు కూడా భయమే, కానీ చదువుతున్నాను కదా. చదువు గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందుగా లంచ్ బ్రేక్ తీసుకుందాం, పదండి. ఇక అందరూ క్యాంటీన్కి వచ్చారు. నలుగురు కలిసి కూర్చుని మాట్లాడుతూ తింటూ ఆ రోజు ఎవరి ఇంట్లో ఏ వంట చేశారో చెప్పుకోవటం మొదలైంది. మిల్కీ పావురం గర్వంగా, మా డాడీ చేసే చికెన్ కర్రీ మామూలుగా ఉండదు ఫ్రెండ్స్, టేస్ట్ అయితే అదిరిపోతుంది అని మిల్కీ పావురం చెప్పింది. వెంటనే లక్కీ కాకి, మా నాన్న బిర్యానీ చేస్తే పక్కింటి వాళ్ళు గిన్నెలు పట్టుకొని మరీ మా ఇంటి ముందు నిలబడతారు. మా డాడీ అంత గొప్పగా బిర్యానీ చేస్తారు తెలుసా అని నవ్వుతూ చెప్పింది. మా ఇంట్లో మా నాన్న చేసే వంటలు బాగుంటాయని మా అమ్మ ఏదొక వంక పెట్టుకుని కిచెన్కి సెలవు పెడుతుంది అంటూ తన డాడీ గొప్పతనం గురించి చెప్పింది లిల్లీ చిలుక. అలా ముగ్గురు తమ తండ్రుల వంటల గురించి గొప్పగా చెప్తుంటే సీతపిచ్చుక మాత్రం నిశ్శబ్దంగా వింటుంది. ఆమె ముఖంలో చిన్న నవ్వు తప్ప మాటలేదు. ఏంటి సీత, మీ డాడీ వంటలు చేయడా అని మిల్కీ పావురం అడిగింది. అప్పుడు సీతపిచ్చుక మెల్లగా నవ్వి, చేస్తారు, కానీ నాకు చెప్పుకోవడం అలవాటు లేదు అని సీతపిచ్చుక చెప్పింది. అదేంటి, మా డాడీల గురించి మేమెంత గొప్పగా చెప్తుంటే నీ డాడీ గురించి నువ్వెందుకు చెప్పటం లేదు అని లక్కీ కాకి ఆశ్చర్యంగా అడిగింది. అప్పుడు సీతపిచ్చుక కళ్ళల్లో కొంచెం వెలుగొచ్చింది. మా డాడీ వంటలు చేసేది నేను గొప్పగా చెప్పుకోవడానికి కాదు, అమ్మ ప్రేమని తన వంటలలో అనుభవించటానికి అని చెప్పింది. ఆ మాట విని మిగతా ముగ్గురు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. నాన్న వంటల్లో అమ్మ ప్రేమ ఉంటుందా? మా డాడీ వంటల్లో ఉంటుంది మిల్కీ. మా ఇంట్లో వంటగదంటే అమ్మ రాజ్యం అనుకునేదాన్ని. మా అమ్మ చనిపోయిన తర్వాత నా కోసం మా డాడీ ఆ రాజ్యానికి రాజయ్యాడు అని చెబుతుంటే మిగతా ముగ్గురు ఫ్రెండ్స్ శ్రద్ధగా వింటున్నారు. బయటకి చాలా గంభీరంగా కనిపించే మా డాడీ వంటగదిలోకి అడుగు పెడితే మాత్రం పూర్తిగా మారిపోతాడు. చేయి కడుక్కొని ఆప్రాన్ కట్టుకుని చిన్న రేడియోలో పాత పాటలు పెట్టుకుని వంట మొదలు పెడతాడు. ఆ దృశ్యం ఎప్పటికీ నా కళ్ళ ముందు నిలుస్తుంది తెలుసా. నిజం చెప్పనా సీత, నువ్వు చాలా లక్కీ. అదేంటి లక్కీ నేను అబ్బా లక్కీ, నీ పేరు లక్కీ, నువ్వు లక్కీ కాదు. దాని పేరు సీత. కమ్మని వంటలు చేసి కడుపు నిండుగా అమ్మ ప్రేమని పంచే నాన్న దొరికినందుకు మన సీత లక్కీ. ఓహో అవునా. మొదట్లో అన్నం కాస్త ముద్దగా, కూర కాస్త కారంగా చేసేవాడు. అయినా నేను మా డాడీకి చెప్పలేదు, అలాగే తినేసేదాన్ని. ఆ తర్వాత ఆయన తిని నాకిష్టమైనట్టుగా చేయడం నేర్చుకున్నాడు. మా డాడీ వంటల్లో అప్పుడు నాకు అమ్మ ప్రేమ కనిపించేది. అసలు మా డాడీ వంటల గురించి ఎంత చెప్పినా సరిపోదు ఫ్రెండ్స్. అయితే మాకు కూడా ఆ అమ్మ ప్రేమని అనుభవించే ఛాన్స్ ఇవ్వు అని ఉత్సాహంగా అడిగింది. ఆ మాట సీతపిచ్చుక మనసులోకి వెళ్ళింది. అయితే ఈ ఆదివారం మా ఇంటికి రండి. మా డాడీ చేసే వంటలు తిని మీరే చెప్పండి, నేను చెప్తుంది అబద్ధమో నిజమో అని ధైర్యంగా చెప్పింది. అందరూ సంతోషంగా ఉన్నారు. అలా ఆ రోజు గడిచింది. 2 రోజుల తర్వాత ఆదివారం వచ్చింది. సీతపిచ్చుక ఇంట్లో ఉదయం నుంచే సందడి. సీతపిచ్చుక డాడీ మధుకాకి కిచెన్లో యాప్రాన్ కట్టుకొని పనిచేస్తున్నారు. కూరగాయలు కట్ చేయటం, మసాలాలు సిద్ధం చేయటం అన్నీ చాలా నిశితంగా చక్కచక్కా చేసేస్తున్నాడు. మధ్యాహ్నమైంది. మిల్కీ పావురం, లిల్లీ చిలుక, లక్కీ కాకి, మింటూ గ్రద్ద, స్మైలీ కొంగ వచ్చారు. వాళ్ళని చూసి సీతపిచ్చుక అభిమానంతో పలకరించింది. మింటూ గ్రద్దని, స్మైలీ కొంగని పరిచయం చేసుకుంది. వాళ్లని వంటల వాసన ఆకట్టుకుంది.
వావ్ సీత, ఈ వంటల వాసన ఎంత బావుంది. పదండి తిందాం అని చెప్పి తన ఫ్రెండ్స్ని తీసుకుని ఆ ఇంట్లో ఒక చోట కింద పెట్టిన వంటల దగ్గరికి వచ్చారు. అన్నం, పప్పు, బెండకాయ వేపుడు, ఆలుగడ్డ కూర, చికెన్ కర్రీ, చివరగా సేమియా పాయసం. సాధారణ వంటలే, కానీ అక్కడ ఏదో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది వాళ్ళందరికీ. కింద కూర్చొని తింటారా? అవును లల్లి, ఇదే మంచి పద్ధతని మా నాన్న చెప్పాడు. నాకు కూడా నచ్చింది. మేమిద్దరం కింద కూర్చొని సరదాగా అన్ని విషయాల గురించి మాట్లాడుకుంటూ తినేస్తాం. కింద కూర్చొని తినటం అనేది చాలా మంచి పద్ధతి. మీరు చాలా గ్రేట్ అంకుల్. చాలా థ్యాంక్స్ బాబు. సీత, ఇవన్నీ మీ డాడీనే చేశారా అని ఆశ్చర్యంగా లక్కీ కాకి అడిగింది. లేదే, మీ దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని ఆర్డర్ పెట్టాను. నేను అదే అనుకున్నాను. లేకపోతే ఒక మనిషి ఇన్ని వంటలు చేస్తారా ఏంటి అని అమాయకంగా అంటున్న లక్కీని చూసి మిగతా ఫ్రెండ్స్ నవ్వుతాయి. అవును లక్కీ, ఇవన్నీ మా డాడీ వంటలే అని సీత పిచ్చుక గర్వంగా అంది. ఇక అందరూ తినటం మొదలుపెట్టారు. ఒక్కొక్క ముద్ద తింటూ వాళ్ళ ముఖాల్లో భావాలు మారిపోతూ ఉన్నాయి. ఇంత సింపుల్ కూరల్లో ఇంత రుచి ఎలా? చికెన్ కర్రీ అయితే హోటల్ కంటే బాగుంది. అంకుల్, మీరు నిజంగా గ్రేట్. రుచి కంటే ప్రేమ ఎక్కువ వేశాను అంతే అని కిలకిలా నవ్వాడు మధుకాకి. అందరూ సంతోషంగా తిన్నారు. భోజనమయ్యాక అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. సీత, మీ డాడీ నిజంగా స్పెషల్. వంటలే కాదు, ఆయనలో ఉన్న ఆప్యాయత చాలా బాగుంది. అవును సీత, మా డాడీ వంటలని నువ్వు గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ రోజుల్లో ఇలాంటి ఫాదర్ ఉండడం అనేది చాలా గొప్ప విషయం. అప్పుడు సీత పిచ్చుక మెల్లగా, అందుకే నేను మా డాడీ గురించి గొప్పగా మాట్లాడలేదు. ఆయన గొప్పతనం మాటల్లో కాదు, వాళ్ళు చేసే వంటల్లో ఉంది. అదే మమ్మల్ని ఇక్కడ నిలబెట్టింది, మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చింది. మా డాడీ నా కోసం అప్పుడప్పుడు చికెన్ చేస్తాడు, మీ డాడీ చేయడు. డాడీ చేసే మొదటి ప్రత్యేక వంట టొమాటో పప్పు. అది సాధారణ పప్పు కాదు, ఆ పప్పులో ఆయన ఓ పద్ధతి పాటించేవారు. ప్లీజ్ అంకుల్, ఆ పద్ధతి ఏమిటో మాకు చెప్పండి. మేం నేర్చుకుని పెళ్ళైన తర్వాత మా భర్తలకి తినిపిస్తాం. సరే సరే చెప్తాను వినండి. ముందుగా టమాటాలను చేత్తోనే నలిపి వెయ్యాలి. అప్పుడే నిజమైన రుచి వస్తుంది అంటారు. పోపులో జీలకర్ర చిటపటలాడుతున్న శబ్దం వింటేనే ఆకలి పెరిగిపోతుంది. ఆ పప్పు అన్నంతో కలిపి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ప్రపంచంలో అంతకన్నా గొప్ప వంట లేదనిపిస్తుంది. డాడీకి వంటనేది కేవలం తినేందుకు చేసే పని కాదు, అది ఒక భావోద్వేగం. ప్రతి కూర వెనుక ఒక కథ ఉండేది. బెండకాయ వేపుడు చేస్తూ తన చిన్ననాటి జ్ఞాపకాలు చెప్పేవారు. మా అమ్మ ఇలానే చేసేది అంటూ నవ్వేవారు. ఆ నవ్వులో ఒక కృతజ్ఞత కలిసుండేది. నా బంగారు తల్లి నా మీదున్న ప్రేమతో కొంచెం ఎక్కువగా చెప్తుంది. లేదంకుల్, ఇక్కడికొచ్చాక మీ వంటలు తిన్నాక చాలా తక్కువే చెప్తుంది అనిపిస్తుంది. అవును, గ్రేట్ అంకుల్. మా డాడీ వంటలు నాకు నేర్పింది ఒకటే, ప్రేమ అనేది పెద్ద పెద్ద మాటల్లో కాదు, చిన్న చిన్న పనుల్లో కనిపిస్తుందని. ఒక ప్లేట్లో అన్నంలో, ఒక కప్పు కాఫీలో, ఒక నిశ్శబ్దమైన శ్రద్ధలో దాగుంటుంది. ఆ ప్రేమకి మా ఇంట్లో పేరొక్కటే, మా డాడీ వంటలు. అలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. సమయం గడుస్తూ ఉంటుంది. ఆ రోజు సీత పిచ్చుక ఫ్రెండ్స్ మాత్రమే కాదు, సీత పిచ్చుక కూడా తన డాడీని కొత్తగా చూసింది. డిగ్రీ రోజుల్లో మొదలైన ఆ చిన్న ఆహ్వానం జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకంగా మారింది.